శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8885583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 18వ తేదీన ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది. ఈ రోజు ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరు, ఏం చేయబోతున్నారు, వారి వలన ఈ రోజు కలిగేది శుభమా అశుభమా, ఎటువంటి ఫలితాలు వారి వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అస్సలు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన లేకుండా ఉండరు. నూతన మార్గాలు అన్వేషిస్తూ, ఆలోచిస్తూ కార్యాచరణ పనులను మొదలు పెట్టాలి అనుకుంటారు. ఎప్పుడూ సమయాన్ని వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. సమయ పాలన చాలా ఇష్టం. సమయాన్ని వృధా చేయడం కానీ, డబ్బు వృధా చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉందని ఎరుక అయితే వెంటనే సాయపడ్డానికి ఇష్టపడతారు. ఏ సమస్య వచ్చినా వీరి సమస్యగా భావిస్తారు. వీరి సమస్య ఒకలాగా, వేరొక సమస్య ఒకలాగా చూడరు. అందరిది ఒకే రకమైన సమస్య అన్నట్లు భావిస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా ఆపద వచ్చిందంటే గనక అధిక మంచితనంతో వీరికి ఉన్నా లేకపోయినా ఎక్కువగా తాపత్రయపడి చేస్తుంటారు. ఆపదలో ఉన్నారు అంటే చాలు సహాయం చేసి స్పందిస్తారు. ఈ యొక్క రాశి వారు ఎక్కువగా స్పందన కలిగి ఉంటారు. కష్ట సుఖాలకు చలించిపోతారు. ఎదుటి వారు చెప్పే మాటలను బట్టి వారిపై సానుభూతిని పెంచుకుంటారు. వారు చెప్పేది నిజమా అబద్ధమా అని అంచనా వేయగలిగిన శక్తిమంతులు. అలాగే మంచితనం వల్ల వీరు కొన్ని నిందలు కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నంత మంచితనంగా మీ ఎదుటివారు ఉండకపోవచ్చు. అలాగే మంచితనం వల్ల కొన్ని నిందలు కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. మీరు ఉన్నంత మంచిగా మీ ఎదుటివారు ఉండకపోవచ్చు. దీన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాశి వారికి ఇంతకు ముందు కూడా ఎదురైన ఈ పరిస్థితి కూడా అయినా మంచితనంగా ఉంటారు. మంచితనాన్ని విడిచిపెట్టారు. వీరి యొక్క ప్రాణ స్నేహితులు వీరిని నమ్మిన వ్యక్తులు, వీరి గురించి మంచిగా ఆలోచించే వ్యక్తులు కావచ్చు. అలాంటి వ్యక్తులకు ఎంతైనా సాయం చేయొచ్చు. కానీ మీ యొక్క పర్సనల్స్ తెలుసుకుంటూ మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు, మంచిగా మాట్లాడి మీ వెనుక గోతులు తీసేవారు, అలాంటి వ్యక్తులకు సాయం చేయాల్సిన అవసరం ఎందుకండి చెప్పండి. ఆ పని లేదు. మీరు తెలుసుకోలేకపోతున్నారు. అందరినీ ఒకేలాగా భావిస్తున్నారు. ఇక ఉద్యోగ స్థానంలోనూ శత్రువులు వీరికి ఉన్నారు. మిమ్మల్ని నమ్మినట్లుగానే ఉంటూ మీ చుట్టూ ఉండి మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు. వ్యాపార స్థానంలో కూడా రిస్క్ తీసుకోకుండా ఉండండి. ఈ రోజు రిస్క్ తీసుకుంటే కనుక చాలా నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఆ నష్టం కలిగించే అవకాశం మీకు రానివ్వకుండా ఉండడానికి ఏ పని చేసినా రిస్క్ లేకుండా మీరు ఆలోచించి 1కి 10 సార్లు నిర్ణయం తీసుకోండి. కుటుంబ బాధ్యతలతో సతమతం అయ్యే ఈ రాశి వారికి ఈ రోజున కొంత శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో మార్పులు ఉంటాయి. వ్యాపార రంగంలో చిన్న చిన్నపాటి మార్పులు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా కాస్త తీపి కబురే వినబోతున్నారు. సంతానం పట్ల ఆలోచించే మీ యొక్క విధానం మారుతుంది. వారి యొక్క విజయాలు మీకు గర్వాన్ని తీసుకురాబోతున్నాయి. వస్తు వాహనాలు కొనే దిశగా అడుగులు వేయబోతున్నారు. నూతనమైన ప్రణాళికలను అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల నిమిత్తం ఈ రోజున ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో అనుకూలత ఉంది. కానీ
మనుషుల్ని మోసగించే వారితో కొంత ఇబ్బంది కలుగుతుంది. వారిని గమనించుకుని దూరం పెడితే గనక చక్కటి ప్రతిఫలితం పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.